హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దారిలోకి చిరంజీవి గారు కూడా వచ్చేసినట్టేనా? పవన్ కళ్యాణ్ దారిలోకి చిరంజీవి గారు రావడం కాదు, ఓ విధంగా ఇది పవన్ కళ్యాణ్కే కొంత బేడ అవుద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఇండివిజువల్ ఫోర్స్తో ముందుకు పోతున్నాడు. చిరంజీవి ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బ్రో సినిమాని ఎలాగైతే ఫ్లాప్ చేశారో, ఈ బోలా శంకర్ సినిమాను కూడా ఫ్లాప్ చేస్తున్నారు, ఫెయిల్యూర్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఆల్రెడీ పేటీఎం బ్యాచ్ ఉన్నారు కదా, ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అన్నారు, ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే థియేటర్లు ఎవరు చూడలేరన్నారు, ఆ సినిమా పేటీఎం బ్యాచ్ అందరికంటే సినిమా అంటే సినిమాలో బ్యాడ్ ఉంది, ఉన్న బ్యాడ్ని పద్ధతులు ఎక్కువ చేసి మొత్తానికి ఆ సినిమాని గడ్డి కొట్టారన్నమాట. ఎందుకని సార్ బ్రో సినిమా ఒకటి, మన మొన్న వచ్చిన చిరంజీవి బోలా శంకర్ ఒకటి ఎందుకని బాగా నెగిటివిటీని తీసుకొస్తుందంట? వాళ్ళకి కావాలండి, వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు అంటే మానసికంగా ఆర్థికంగా నష్టపోవడం కావాలండి. అంటే చిరంజీవి గారితో ఎవరు సినిమాలు తీయకూడదు రాబోయే రోజుల్లో, అలాగే పవన్ కళ్యాణ్తో ఎవరు సినిమాలు తీయకూడదు అంటే ఏమిటి, వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ పోతుంది కదా. రాజకీయం అంటే కదా, రాజకీయం అంటే అదే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సినిమా తీసినట్టయితే 80 కోట్లు 100 కోట్లు ఇస్తారు. మరి వచ్చిన తీసిన సినిమాలన్నీ ఫెయిల్ చేసేస్తుంటే ఎవరు తీస్తుంటే సినిమాలు తీయడు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చే ఇన్కమ్ సోర్స్ పోతుందిగా. అసలు భ్రమ సార్, అది వాళ్ళ భ్రమ అంటారా? భ్రమ కాదు, నిజమే కదా. వాళ్ళ ఆలోచన నిజమే కదండి. బ్రో సినిమా దెబ్బతిన్నది అంటే అఫ్కోర్స్ బ్రో సినిమా దెబ్బతిందంటే పవన్ కళ్యాణ్కి ఆ ఎవరు ప్రేమ్ కుమార్ ఏదో ఉంది, ఆయన ఎన్ఆర్ఐ అని చెప్పాడు. ఒక 1000 కోట్లు పోయినా సరే పవన్ కళ్యాణ్తో నేను ఉంటానని చెప్పాడు. వాళ్ళిద్దరికీ అంత మంచి ప్రగాఢమైన బంధం ఉంది వాళ్ళిద్దరికీ, దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు చిరంజీవి సినిమాలు అలాగే అయిపోతున్నాయి కదా. ఎంతకైనా ఇంట్లో ఉన్న డబ్బుతో ఒక 500 కోట్ల రూపాయలు తీయాలంటే చిన్న నాట్ ఎన్ ఈజీ టాస్క్ కదా, తక్కువ కాదు కదా. అందువల్ల వీళ్ళు రాజకీయంగా దెబ్బ కొడుతున్నారన్నమాట. దెబ్బ కొట్టి ఇందులో నోరు పెద్దది ఉన్న వాళ్ళు ఎవరు, నెంబర్ 1 కొడాలి నాని, ఆయనకి అవి చెప్పారు. నెంబర్ 2 రోడ్ పెద్ద ఎవరికి పేరు నాని అని కొంచెం వ్యంగ్యం కలుపుతాడు ఆయన, అంటే వెటకారంగా మాట. అయ్యో చిరంజీవి గారా నా అభిమాన హీరో, అయ్యో పవన్ కళ్యాణ్ గారా అది మా దగిలిడే, మా తోడలుడే, ఇలా మాట్లాడతారన్నమాట. వాడిని మరి ఎన్ని తిట్లు తిట్టినా సరే వాడికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. వాడు ఉన్నూరులోనే ఉండలేక వాడు విజయవాడలో ఉంటున్నాడు కాపురం. ఏదో అంటారు వాళ్ళకి ఇది ఫ్యామిలీలో ఏవో కొన్ని ఉన్నాయట, ఇవి మనకు అనవసరం. ఏవో పోయినట్టు ఇక్కడ ఎవరున్నారు, మన అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకే తెలీదు. ఇక నాలుగో వ్యక్తి ఉన్నది, ఇంకా ఎవరు 3 తోడను ఉంది ఆవిడ, ఎవరు రోజా మహమ్మారి. మరి ఆవిడ ఏ విధంగా మరి జోక్యం చేసుకుంటుందో, రేపు ఆవిడ జీవితం ఏటవుద్దో మరి తెలియదు. కానీ మొత్తం శక్తి వంచన లేకుండా కూడా కష్టపడుతుందన్నమాట. ఈ నలుగురు కలిసి పవన్ కళ్యాణ్ని నాశనం చేసేద్దామని, ఈ నలుగురు కలిసి చిరంజీవిని నాశనం చేసేద్దామని, ఇది ఈ వీళ్ళ ప్రయత్నం. అయితే ఇక్కడ చిరంజీవి ఏమంటాడంటే, ఇక ముందు కానీ నా తమ్ముడు జోలికి వచ్చినట్టయితే తాట తీస్తా అన్నాడన్నమాట. ఒక్కసారి తిరగబడింది అన్నమాట. ఈరోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ తాలూకు ఉధృతి ఎంతగా పెరిగిపోయిందంటే కారణం, ఇక చిరంజీవి గారు కూడా విరుచుకుంటూ పవన్ కళ్యాణ్తో జాయిన్ అవ్వడం వల్ల జన సైనికులు చిరంజీవి ఫ్యాన్స్ ఇద్దరు ఒకటి అయ్యేసరికి మొత్తం ఎక్కడ విశాఖపట్నం లక్షలాది మంది జనాలు వచ్చేసారన్నమాట. పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేక చేతులు వచ్చేసారు. మేము కంట్రోల్ చేయలేమండి, ఇక మీ ఇష్టం, మీ గవర్నమెంట్ ఏం చేసుకుంటే చేసుకోండి అని. లేకపోతే ఎవరైనా ఇక్కడ చరిత్రలో కని విని ఎరిగామా, తిన్నగా రిష్కండి వెళ్ళిపోయాడు. పోలీసులు బారికేడ్లు కట్టారు, బారికేడ్లు కట్టినా సరే బారికేడ్లలోంచి జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు జన సైనికులు కానివ్వండి, చిరంజీవి తాలూకు అభిమానులు కానివ్వండి. వెళ్ళారు అక్కడ గుండు గీసినట్టున్నటువంటి ఋషికొండకి, దాని మీద గ్రీన్ పరచడం చూపించాడు. అందరూ ముక్కు మీద వేరేసుకున్నారు. పిచ్చినా కొడకల్లారా, ఇది ఋషికొండ కేవలం అందం కోసం మాత్రమే కాదురా, ఇంతమంది ప్రాణాలను రక్షించడం కోసం దశాబ్దాల నుండి శతాబ్దాల నుండి ఇది ప్రకృతి మనకి అడ్డుగోడగా మనం పెట్టినటువంటి కొండ.
ఈ కొండని కొట్టేసినట్టు ఇంకేముంది? ఇప్పుడు వానలు, వరదలు, తుఫాన్లు, సముద్రం పొంగుతుంది, మొత్తం ఊర్లు కొట్టుకుపోతాయి కదా. సముద్రం పొంగినప్పుడు అడ్డు ఉండడానికే ఈ ఋషికొండ. ఆ ఋషికొండలోకి కెరటాలు వచ్చిన తర్వాత ఆ కొండ ఇలా మామూలుగా కొంచెం కోరుకుంటుంది అన్నమాట, కైలాసంలాగా ఉంటుంది. అక్కడ మెకన్నాస్ గోల్డ్ దగ్గర నుంచి కె బాలచంద్ర గారు ఎన్ని సినిమాలు తీసినా అక్కడే తీశారు. అలాగే తర్వాత మన ఎవరు జంధ్యాల గారు ఎన్ని సినిమాలు తీసినా ఆ భీమునిపట్నం బీచ్లోనే తీశారన్నమాట. అంత సుందరమైన ప్రాంతంలోనూ ఈయన ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తారటండి. ఒక పెద్ద మంత్రి రాజప్రసాదం లాంటి ఒక హవేలీ లాంటి ఒక ప్యాలెస్ కట్టుకొని అక్కడి నుంచి పరిపాలన సాగిస్తారట. అది గొప్పతనం. పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇస్తే చిరంజీవి గారు మళ్ళీ వచ్చి ఎలక్షన్స్ వస్తారంటారా సార్? లేకపోతే ప్రచారంకి అన్న వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారంట? తప్పకుండా వస్తారండి. మనం ముందే చెప్పుకున్నాం కదా. ఎందుకంటే అక్కడ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ ఏ బ్రదర్, అసలు బిడ్డ. నాకు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ బిడ్డ మాట, తన బిడ్డను తను కాపాడుకోడా, అలాగే బిడ్డ తండ్రిని కాపాడుకోదా, అలాగే ఇప్పుడు చిరంజీవినేమో నాగబాబు, పవన్ కళ్యాణ్ నాగబాబు కాపాడుకోడా, మరి చిరంజీవి తమ్ముడైనప్పుడు అరవింద్ కాపాడుకోడా, అలాగే అరవింద్ వచ్చినప్పుడు అర్జున్ రాకుండా ఉంటాడా? డెఫినెట్గా వీళ్ళందరూ అంటే ఉంటారండి. డెఫినెట్గా ఇవ్వాలంటే తాత్కాలికంగా దూరంగా ఉంటారన్నమాట. అంటే వీళ్ళు వ్యూహం ఏదో తెలియకుండా ఉండడం కోసం ఎవరు బయట పడకపోవచ్చు, కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ వెనక వీళ్ళందరూ 10 మంది హీరోలు ఉంటారు. అది సీట్ ఇస్తే నుంచోగలుగుతారంటారు సార్ చిరంజీవి గారు? ఎవరు ఒక ఎంపీ కింద, ఎమ్మెల్యే కింద నుంచోడు, రాజకీయాల్లో నుంచోడు. అనక పెద్ద భయం ఉంది ఆయనకి. రాజకీయాల్లోకి రాను, ఇంకా నాకు సంబంధం లేదు, ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఆయన ఓటమి తట్టుకోలేడు, ఎవరైనా తిట్లు తిట్టినా తట్టుకోలేడు. ఆయన వేరండి. ఆయన ఎంతసేపు ఆయన కష్టపడి పైకి వచ్చాడు. అందరిలోనూ మెప్పు, అందరిలో ప్రశంసలు పొందినవాడే, కానీ నీ అమ్మ అంటే నీ అమ్మ అనుకునే పరిస్థితి కాదు ఆయనకి. దేనికైనా తెగించిన వాడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అన్నమాట. నా కొడకల్లారా అన్నాడంటే పవన్ కళ్యాణ్ కాబట్టి అన్నాడు. అది చిరంజీవి అయితే అండ కదా. అందుకు సీటు తీసుకోడు, నుంచోడు, గెలవడు. ఆ తమ్ముడికి మాత్రం సపోర్ట్ చేస్తాడు. ఇది ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ తాలూకు ఎన్నికల్లో నిలబడేటువంటి అంశం మాత్రం చాలా గణనీయంగా చెప్పుకోవాలండి. చిన్న విషయం కాదు ఇక్కడ. బహుశా పవన్ కళ్యాణ్ని బీజేపీ పార్టీ ట్రంప్ కార్డులాగా ఉపయోగించుకుంటుందేమో అని అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్ తప్పితే బీజేపీ పార్టీకి సౌత్ ఇండియాలో కాలు ఊనడానికి మరో అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? కనుక పవన్ కళ్యాణ్ని ట్రంప్ కార్డులాగా ఉపయోగించుకునే పరిస్థితులు రావచ్చు. ఆశ్చర్యం ఏముంది? అప్పుడే వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పినవాడు అవుతాడు. పవన్ కళ్యాణ్ కూడా అంత ధైర్యంగా మాట్లాడుతున్నట్టే కారణం అది. మోడీ గారు నమ్మే పెట్టిన భరోసాకి, మోడీ గారు నన్ను నమ్ముకున్నాడు, మోడీ గారు నేనంటే ఎక్కువ నమ్మకంతో ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆ చర్చలోకే వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ రెండు ఏకమైతే ఎన్ని సీట్ల వరకు ఇవ్వచ్చు అంటారు సార్? 2 ఏకమైతే గెలిచేస్తారండి. 2 ఏకేస్తే మీకు ఏం లేదు. ఇందులో మనం చంద్రబాబు నాయుడిని మనం నమ్మలేము కనుక, రాజకీయ దురంధరుడు కనుక, రాజకీయంలో ఎప్పటికీ ఏ వ్యూహం రచిస్తాడో మనకు తెలియదు కనుక ఆయన ఏమైనా చేయొచ్చని ఒక అనుమానంతో మనం చెప్పలేకపోతున్నాం. కానీ పవన్ కళ్యాణ్తో వచ్చి చెయ్యి కలుపు, పవన్ నేను ఇచ్చేస్తా, నువ్వు వచ్చేయు, నేను ఈ ప్లాన్ వేస్తా, నువ్వు ఆ ప్లాన్ వేయు, నేను ఇక్కడి నుంచి నరుకొస్తా, నువ్వు అలా రా అనుకుంటే ఎప్పుడో గెలిచేస్తారు. అర్థమైందా? ఈ డబ్బులు పంచుతున్నాడు, కమాన్ మనం కూడా చూద్దాం. వాడికి తెలుసు కదా, డబ్బులు వేల కోట్లు మొబలైజ్ చేయాలంటే ఎలా మొబలైజ్ చేయాలో చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. కమాన్ రా, మనం మా చోవరేవో తెలుసుకుందాం అని అనుకుంటారు. వీళ్ళిద్దరూ కలిసి కూడా పోటీ చేస్తారనుకుంటే ఆ గొడవ ఏంది? ఏం చెప్పలేము, ఎప్పటికి ఎలా ఉంటాడో చెప్పలేము కనుక. వీళ్ళేమో పూర్తిగా మానసికంగా దెబ్బతీయడానికి, వీళ్ళు కలవకుండా ఉండడానికి మైండ్ గేమ్ మాట. దత్తపుత్రుడు అంటే ఏమిటి? వీళ్ళు కోపం వస్తుంది కదా, అంత కలవక ముందే నన్ను దత్తపుత్రుడు అంటారేంటి? చచ్చే అంత కలవను, అది కావాలి.
జగన్కి. అమ్మో జగన్మోహన్ రెడ్డి తక్కువ రాజకీయ ధురంధరుడు కాదని బాబోయ్, పెద్ద పెద్దవాళ్ళని చూశాను కానీ ఈయనకు ఉన్నటువంటి ఆ రాజకీయం, ఆ కుట్ర కుతంత్రం పగ ప్రతీకారాలు ఇంకెవరికీ ఉండవు. కనుక రాజకీయాల్లో ఆయన చేసిన పాపాలకి తగిన మూల్యం చెల్లించుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయగలుగుతారంటారా సార్? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ న్యాయం చేయడం కాదు, చంద్రబాబు నాయుడు తనకు తాను న్యాయం చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ని నమ్మాలి. పవన్ కళ్యాణ్ కూడా తనకు తాను న్యాయం చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ఆ చంద్రబాబు నాయుడు కూడా నమ్మాలి. అలా నమ్మకుంటే ఉంటే ఎలాగవుతుందండి? ఇప్పుడు సముద్రంలో దూకేశారండి, ఏ చిన్న ఆధారం ఉన్నా సరే ఆధారాన్ని తీసుకుని ఒడ్డుకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం నేను ఎవరి ఆధారం లేకుండా నిరాధారంగా నేను ఒడ్డుని చేరుకుంటానంటే ఒడ్డుని చేరుకోవచ్చు, అయితే ఆ గుంపులో మొత్తం ఆ కెరటాల లోపల కొట్టుకుపోవచ్చు. మనం ఎవరు చెప్పగలరు? అది ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్స్ ముందర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పాదయాత్ర కాదు కనీసం ఒక చిన్న షో చేస్తే ఎలా ఉంటుంది అంటారు సార్? చేస్తారండి తప్పకుండా. వాళ్ళ మధ్య పొత్తులు కుదిరిన తర్వాత చేయాలి కదా. వాళ్ళ మధ్య పొత్తులు కుదిరిన తర్వాత నా అంతనాకి పవన్ కళ్యాణ్ తెలుగుదేశమే కాకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ ముగ్గురు కావాలి. ఇక్కడ తెలంగాణలో మాత్రం ఓన్లీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య గొడవ ఉంటుంది. ఇక్కడ ఈసారి తెలంగాణలో బీజేపీ పార్టీ రావడం కష్టం కనుక అక్కడ దానికి ఒక వేదిక నిర్మించుకుంటున్నారు వాళ్ళు. ఎవరు? బీజేపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని నెక్స్ట్ ఫర్దర్గా ఉండేటువంటి పరిపాలన సాగించినట్టయితే బీజేపీ పార్టీ అది చెప్తూ ఇప్పుడే కదా వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు ఆంధ్రదేశంలో ప్రతి కుటుంబానికి ఎంత ముట్టింది అంటే 1,80,000 కాదు. జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు అంటే ఆంధ్రాలో ఉన్న కుటుంబానికి ముట్టింది 30,000. అందువలన ఇప్పుడు నువ్వు 30,000 ఇచ్చి 1,80,000 రూపాయలు కుటుంబానికి ఇస్తున్నానని చెప్పుకుంటావేంటి? నిజాలు తెలియాలి. ఇప్పుడు నిజాలు తెలియజెప్పే ప్రయత్నంలో ఉన్నారు బీజేపీ అన్నమాట. కనుక ఎటు వచ్చినా సరే పాపం పండింది జగన్మోహన్ రెడ్డికి. తప్పకుండా నిజాలు తెలుసుకుంటారు. ప్రజలకు కావాల్సింది ఏమిటండి? మంచి రోడ్లు కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి చదువు కావాలి, మంచి ఫుడ్ కావాలి. ఇంతే కదా కావాల్సింది. అలాగే భవిష్యత్తులో కష్టపడి చదువుకున్న వాళ్ళకే మంచి జీతాలు కావాలి. అలాగే పరాయి రాష్ట్రాల మీద ఆధారపడకుండా మన ప్రాంతంలోనే మంచి ఉద్యోగ వనరులు కావాలి. ఇంతే కదా. మరి ఇది ఉంటే చాలు. మనకి ఏ పార్టీతో మనకేం కావాలి? తర్వాత ఏమో ఈ మాట్లాడితే ఈ దుర్మార్గులు ముగ్గురు పిల్లలు అంటున్నారు. పూర్వం రాజుల కాలంలో ఉన్నారంటే ఒక్కొక్కరు 3 4 5 పిల్లలు ఉంటారు. మనకెందుకండి వాళ్ళకి? అది బెడ్రూమ్లో ఉన్నటువంటి సమస్య. మనకెందుకు దండగా? మేము బాగా పరిపాలిస్తున్నాడా లేదా అది మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయలకి ఎంతమంది భార్యలు మనకు అవసరం లేదు. అంగంలో రతనాలు అమ్మారు. రత్నాలు ఏది ధాన్యం బియ్యం చోళ్ళు రాగులు అమ్మినట్టుగా రత్నాలు అమ్మారు అంగంలో. మరి పరిపాలన బాగున్నట్టే కదా. భువన విజయం అష్టదిగ్గజాలు తన కొలువులో ఉండేవారు. నిరంతరం పద్యాలు నాటకాలు అవుతుంటాయి. మరి బ్రహ్మాండంగా ఉన్నట్టే కదా. ఎక్కడ చూసినా సుభిక్షంగా ఉండేది. అప్పాజీ లాంటి ప్రధానమంత్రి తాలూకు ఆ నిర్వహణలో రాజ్యం ఎంత సుభిక్షంగా 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. మనకు కావాల్సింది అది. కానీ వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే మనకేం కావాలి? అది బెడ్రూమ్లోకి మనము ఈ కేవలం ఒక అనాలోచితమైన మాట ద్వారా, ఒక అసందర్భపు మాట ద్వారా, ఒక చెప్పరాని మాట చెప్పడం ద్వారా పరిపాలనను ఎంత పొల్యూట్ చేస్తున్నావు నువ్వు. అందువల్ల ఇది జనం తిప్పికొట్టి మాకు మంచి పరిపాలన కావాలి, మా భవిష్యత్తుకి భరోసా కావాలి అది చెప్పే రోజున డెఫినెట్గా కూడా మళ్ళీ మన ఆంధ్రదేశం అన్నపూర్ణగా మారుతుంది. ఆంధ్రదేశం తప్పకుండా మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచో పోతున్నారు సార్ ఎమ్మెల్యే కింద? అది రహస్యం అండి. అయితే ఒకటి ఈసారి మాత్రం కొన్ని మనకు మామూలుగా తెలిసిన ప్రకారం అయితే భీమవరంలో మళ్ళీ నుంచుంటున్నారని తెలుస్తుంది. భీమవరంలో నుంచోడనుకుంటాను నేను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ ఉన్నాడు కదా, అట్లాంటి ఆఫర్లు 4-5 ఉన్నాయి
పవన్ కళ్యాణ్కి. అంటే కాక్ష్యూర్గా పవన్ కళ్యాణ్ నుంచున్నాడంటే గెలిచేయాలి. అది అట్లాంటి ఆఫర్లు ఉన్నాయన్నమాట. అది తీసుకుంటాడు ఈసారి. ఎందుకంటే 2 చోట్ల నుంచున్నాడు, 2 చోట్ల కూడా గెలిచేస్తాడు. అంటే కాక్ష్యూర్గా ఎక్కడ ఏ ప్రాంతం నుంచి గెలవబోతున్నాడో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతం నుంచే గెలుస్తాడనమాట. అది అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్కి గాజువాకలో బేవర్లో ఓడిపోయారు సార్. అవును. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ నుంచుంటే 2 చోట్ల నుంచుంటే 2 చోట్ల నెగ్గెళ్తారంటారా సార్ పవన్ కళ్యాణ్? లేదు, నెగ్గలేడు. గాజువాక లాభం లేదండి. గాజువాకలో సగం బ్యాడ్ చేసినాడు జేడీ లక్ష్మీనారాయణ బ్యాడ్ చేశాడు. పవన్ కళ్యాణ్తో ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గురించి ఎవడైనా బ్యాడ్ చెప్తున్నట్టే జేడీ లక్ష్మీనారాయణే ఒకటి. ఇక భీమవరంలో ఉన్నట్టయితే భీమవరంలో కాపు డామినేషన్ కాదండి, ఒక క్షత్రియ డామినేషన్ ఎక్కువగా ఉంది భీమవరంలోను. క్షత్రియులు పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తారని నేను అనుకోను. అంతేనా సరే. తర్వాత క్షత్రియుల తర్వాత కాపు వాళ్ళు ఉంటారు, కానీ కాపు వాళ్ళని రానివ్వరండి. భీమవరం నాకు తెలిసి క్షత్రియుల డామినేషన్ ఉంటుంది అన్నమాట. భీమవరం ఉండవు. కానీ ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ అన్నట్టుగా అన్న నేను గెలుస్తా, నా సీట్ నీకు ఇస్తా, నువ్వు గెలు. 2 సీట్లు అలా గెలిచే సీట్లే తీసుకొని గెలుస్తాడు. తర్వాత వాళ్ళకి ఏదో నామినేటెడ్ పోస్టులో ఏవో మొత్తానికి ఏదైతే ఉంది వాళ్ళు మామూలుగా సుభిక్షంగా ఉండడానికి కదా ఆయన ఏర్పాటు పవన్ కళ్యాణ్ చేస్తారు తప్పకుండా. అంతేగాని ముందుగా చెప్పరు. ముందుగా చెప్తేమో పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి తక్కువడా అది లేపేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. లేకపోతే పునుగూరులో అందరూ చెత్తగొట్టేశారు తెలుగుదేశం పార్టీని. తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళేమో హత్యా ప్రయత్నాలు చేశారని కేసు పెట్టారంటే ఆయన మామూలు రాజకీయ చతురుడా? ఆయన తక్కువగా అంచనా వేయాలా? అన్నిటికీ మూల్యం చెల్లించుకుంటాడు అనుకుంటాం. కానీ మనం అన్యాయంగా మనం అంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినట్టయితే దానికి ఏదో రోజున మనం మూల్యం చెల్లించుకోవాలి. అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.